అరుణోదయ హై స్కూల్, ఎస్, దొండపాడు, సూర్యాపేట డిస్ట్రిక్ట్. సార్ నేను 38 ఇయర్స్ అవుతుంది స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి. ఓకే. మ్యాథమెటిక్స్ టీచర్ను. ఓకే. దీని సందర్భంగా గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సార్, ఈ రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? సార్, చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్తున్నామంటే రవీంద్ర భారతి చూడాలని ఉండేది, బిర్లా టెంపుల్. ఈరోజు ఇక్కడ అవార్డు తీసుకుంటారంటే మనసులో చెప్పలేని ఆనందం, జీవితానికి ఇది చాలా అనిపిస్తుంది. అంత గొప్ప అనుభూతి. ఈ అనుభూతిని మాటల్లో మేము చెప్పలేము సార్. సార్, ఈ లీడ్ ఇండియా ఫౌండేషన్ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సార్, లీడ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళకు. ఓకే. మాకు ఎప్పటి నుంచో లీడ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళతో ఒక అనుబంధం ఉంది. అప్పుడప్పుడు కంట్రిబ్యూషన్స్ ఏదైనా చేస్తూ ఉంటాం, ప్రోగ్రాంలో కూడా పాల్గొంటూ ఉంటాం. ఓకే. వాళ్ళతో లీడ్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఒక మంచి ప్రోగ్రాం. విద్యార్థుల్లో మంచి విలువలను, ఎడ్యుకేషన్లో ఒక మంచి సిస్టమేటిక్ అంటే ధర్మబద్ధమైన అంటే నీతిబద్ధమైన విద్యను అందించడం, పిల్లలకు మంచి విలువలు నేర్పించడం, సైంటిఫిక్ ఇలాంటి విద్యను లీడ్ ఇండియా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు. అలాంటి లీడ్ ఇండియా సంస్థ తరఫు నుండి అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నా పేరు రంబాల రాజ్ కుమార్ సార్. నేను మంచిర్యాల నుంచి వచ్చాను. ఓకే. నేను 2013 నుంచి వివిధ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ స్కూల్ను కూడా ప్రారంభించి విద్యార్థులను ఎంతోమందిని కానిస్టేబుల్గా వివిధ రంగాల్లో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేశాము. దానికి గుర్తించి ఈరోజు ట్రస్మా మరియు లీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మాకు అబ్దుల్ కలాం టీచర్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇంకా మేము ఎంకరేజ్గా తీసుకొని భవిష్యత్తులో ఇంకా పిల్లలకు మంచి విద్యను, అదే నాణ్యమైన విద్యను అన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ ఎన్ని సంవత్సరాలు ఈ విద్యా రంగంలో ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమంది శిష్యులు తయారు చేసి ఉంటారు? నేను 2008 నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను సార్. ఓకే. ఇప్పటి వరకు ఒక 800-1000 మంది దాకా పిల్లలకు కూడా మేము టీచింగ్ ఇస్తూ ఉన్నాము సార్. ఈరోజు ఈ రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతికి మీకు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మన తెలంగాణలోనే ఎంతో మంది ఈ రవీంద్ర భారతిలో ఉన్నతమైన అవార్డులు తీసుకున్నారు. అలాంటి ప్రదేశంలో నేను అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సార్. ఈ అవార్డు తీసుకున్నాక ఇంకా మీరు మీలో ఎలాంటి మార్పు చేయాలి? మాకు ఇంకా చాలా ఎనర్జీ వచ్చింది సార్. పిల్లలకి ఇంకా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ శక్తుల 24 గంటలు కూడా పనిచేసి పిల్లలకు మంచి ఉత్సాహం వచ్చే విధంగా నైపుణ్యాలను పెంపొందే విధంగా కృషి చేస్తాం సార్. సార్, ఈ అవకాశం ఇచ్చిన లీడ్ ఇండియా ఫౌండేషన్ వారికి మీ మాటలు ఏమన్నా చెప్పాలని? చాలా చాలా సంతోషం సార్. లీడ్ ఇండియా వాళ్ళు మాకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ప్రతి ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. పిల్లల్ని కూడా మంచి ఉన్నతవంతులుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ వారికి మా యొక్క ప్రతి ఒక్క ఉపాధ్యాయుని తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు లీడ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ అబ్దుల్ కలాంస్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ చాలా స్కూల్స్కి తెలంగాణలో చాలా టీచర్స్ని అభినందించి సత్కరించడానికి చేశారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ అనేక వందల వేల స్కూల్స్లో భవిష్యత్తులో యువత స్టూడెంట్స్ తాము ఎలా ముందుకెళ్ళాలి, తమ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో పనిచేస్తుంది. అలాగే టీచర్స్ కూడా చాలామందికి ఈ ఉద్దేశం మీద ఓరియంటేషన్ కూడా ఇస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా ఆనరబుల్ గవర్నర్ గారిని పిలిచి అనేక మంది టీచర్స్కి దరిదాపు 200 మంది టీచర్లకి ఈ అవార్డ్స్ సత్కారం చేయడం జరిగింది. So we are happy and we are thankful that teachers are being recognized and teachers are encouraged to guide the youth in proper direction. So for a better country and better nation. Sir, youth ki emana message ee janmadinam sandarbhanga Abdul Kalam gari emana message? Abdul Kalam andariki telusu tanu చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి చాలా గొప్ప వ్యక్తిగా మన దేశానికి పేరు తెచ్చిన వ్యక్తిగా తెలుసు. సో యాజ్ అబ్దుల్ కలాం ఆల్వేస్ సెడ్, డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ ఇట్. Yes sir. Dream, begin with dream. He said always dream and dream and dream, and dream will turn into thoughts and thoughts will turn into action, and he always encouraged children and youth to dream big. Super sir. He is Abdul Kalam is known as People's President and Missile Man of India,
and he himself showed to his own life what a person can be when you add hard work, discipline, and simplicity to your dreams. Thank you. థ్యాంక్ యూ సార్. నా పేరు క్రాంతి కుమార్. నేను వికారాబాద్ నుంచి వచ్చాను. నేను బెస్ట్ టీచర్ అవార్డుగా ఇచ్చారు. ఎందుకంటే స్కూల్ని చాలామంది సేవా కార్యక్రమంలో పాల్గొంటూ చాలామంది సేవగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బెస్ట్ టీచర్గా మీరు ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ సాధించారు? ఏ సబ్జెక్ట్ మీరు లెక్చర్ చెప్తుంటారు? నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే ఈ చాలా స్కూల్స్లో మేము తిరుగుతూ ఉంటాం, చాలామందిని మోటివేట్ చేస్తాం. మన బెస్ట్ టీచర్గా ఇక్కడికి 2-3 అవార్డులు వచ్చినాయి. బెస్ట్ మండల్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఈరోజు మన లీడ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు కూడా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలో ఉన్నారు, ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు? నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండేసేసి 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే. 6 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా చేస్తున్నాం. మా ప్రయత్నం మేము సహకరిస్తాం. పిల్లలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సార్, అబుల్ కలాం గారి జన్మదినం సందర్భంగా మీరు యాజ్ ఎ లెక్చరర్గా యూత్కి, స్టూడెంట్స్కి ఏదైనా మెసేజ్? యూత్ స్టూడెంట్కి నేను ఇచ్చేది ఒకటే మెసేజ్ ఏంటంటే, యూత్ ఈ రోజుల్లో మన భారతదేశంలో యూత్ అనేది చాలా గొప్ప కీలకంగా. ఏ ప్రోగ్రామ్ అయినా యూతే మనం సక్సెస్ఫుల్గా ఉండాలి. యూత్ అనేది చాలా ముందంస్తుల్లో ఉండి మన ఇండియాని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.